నిన్నటి నుంచి ఏమైపోయావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆఫీస్లో పనుందని చెప్తున్నావు. రాత్రంతా ఆఫీస్లో ఉండిపోయి చేసేంత పనే ఉంది. ఆఫీస్ వర్క్ అని నీతో అబద్ధం చెప్పానక్క. మరి నిజమేంటి? రాత్రంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? మీ అత్త నీతో మాట్లాడదామని నా ఇంటికొస్తే నేను బయటికి గెంటేశానని నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు. తన గోడంతా బయట పెట్టిందా? ఈ రాత్రంతా నా ఇంట్లోనే ఉండమని చెప్పిందా? అత్తయ్యతో మాట్లాడదామని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినట్టు నేను అనుమానిస్తున్నాను. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడింది. ఆస్తుల కోసం పిల్లలు ప్రాణాలను తోడేస్తున్నారు. అంత స్వార్థపరులైపోయారు. ఆ ఇంటి పరిస్థితి ఏం బాగోలేదక్కా. బాగా జరిగింది. ఆ ఇల్లు ఇంకా ఇంకా సర్వనాశనం అయిపోవాలి. ఆస్తులు అనుబంధాలు ముక్కలు ముక్కలైపోయి చెట్టుకొకరు పుట్టకొకరైపోవాలి. వంశం పేరు చెప్పుకొని అమ్మవారి పేరు చెప్పుకొని ఎంతో కాలం నుంచి విర్రవీగుతుంది కదా, ఆ పేరు ప్రతిష్టలన్నీ రోడ్డున పడిపోవాలి. అక్కా, ఏం మాటలక్కావి? చేసిన పాపాలు ఊరికే వదిలిపెడతాయా ఏంటి? మన అమ్మ నాన్నల చావుకి కారణమైంది ఆ వేదవతి. నీ బ్రతుకు కూడా అన్యాయం చేసింది, అందుకు తగిన శాస్తయింది. సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉండాల్సింది, చచ్చుండేది. అక్కా, అత్తయ్య గురించి ఇదే మాట ఇంకెవరైనా అనుంటే ఏం చేసుండేదానివే? నా చెంప పగలు కొట్టుండేదానివా, లేదా నా గొంతు నొక్కేసుండేదానివా? అక్క మీద కంటే అత్త మీద నీకు అభిమానం ప్రేమ ఎక్కువైపోయాయి కదా. ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అక్కా, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. చెడు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్షలు పడతాయనుకుంటే నిహారికకి ఎప్పుడో శిక్ష పడాలి. పాపాలు చేసేవారికే శిక్షలు పడతాయి అనుకుంటే కృష్ణబాబు కూడా ఎప్పుడో పడాలి. మరి పడ్డాయా? మంచి చేసేవారికి మంచి జరుగుతుందనుకుంటే మరి అమ్మా నాన్నలు ఎందుకు చనిపోయారు? పుణ్యాలు చేసేవారికి మంచి జరుగుతుందనుకుంటే మరి మనం చిన్నతనం నుంచి ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నాం? మనం పాపాలు చేశామా? అందుకు తగిన శాస్తి మనకి జరుగుతుందా? ఏమనుకోవాలి? మనం కష్టాలు పాలు కావడానికి కారణం కూడా ఆ వేదవతే. ఈ సమయంలో నువ్వు నీ అత్తని వెనకేసుకురావద్దు. అప్పటి పరిస్థితులేంటో మనకి తెలీదక్కా. మన అమ్మా నాన్నల చావుకి కారణం వాళ్ళు కాదు అని మనతో ఎన్నోసార్లు చెప్పబోయారు. మనం వినే ప్రయత్నం చేశామా? లేదే. అత్తని అభిమానించడం లేదు, అక్కని ద్వేషించడం లేదు. యథార్థం మాట్లాడుతున్నాను. అక్కా, నువ్వన్నట్టే అత్త మామల వలన తప్పు జరిగిందే అనుకుందా. ఆ తప్పుని క్షమించే గుణం మన దగ్గరుంది. క్షమించేద్దాం అక్కా. ఎంతకాలం నిందించుకుంటూ బ్రతుకుతామక్కా? ప్రేమలకు ముగింపు అవసరం లేదు, కానీ పగ ప్రతీకారాలకు మాత్రం ముగింపు కావాలి. వాళ్ళు పరాయి వాళ్ళు కాదక్కా. మన మేనత్త మేనమామలు, మన తల్లిదండ్రులు అనుకుని క్షమించేద్దాం. క్షమించడం వలన, క్షమించమని అడగడం వలన మనమేం తగ్గిపోమక్కా. నీ మనసు నా మాటలతో మారుంటే గనక అత్తయ్యని ఒకసారి చూసిరా. నీకు అన్యాయం జరిగిందన్న ఉక్రోషం నా నుంచి పూర్తిగా పోవడానికి కాస్త టైం పడుతుందేమో, కానీ నువ్వు ఆలోచించినంత గొప్పగా నేనే కాదు, ఎవ్వరూ ఆలోచించలేరు. నీ మంచితనం ఎవ్వరికీ రాదవని. సరే, నేను అత్తయ్యని చూడ్డానికి వస్తాను. నీ కోపము తెలుసు, నీ ప్రేమ తెలుసక్క. అందుకే అక్క రూపంలో అమ్మవయ్యావు.
పెట్టక్కడ. నిహారిక, నిహారిక, మందులు వేసుకోవాలి. మంచినీళ్ళు తీసుకురా. కృష్ణ, కృష్ణ. అత్తయ్య గారు నన్ను తప్ప అందర్నీ పిలుస్తున్నారు, ఎవరు పట్టించుకోరేంటి? మందులు వేసుకోవాలంట, మంచినీళ్ళు తీసుకువెళ్ళండి. అందరం పనుల్లో ఉన్నాం. మంచం మీద కూర్చొని అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్స్ వేస్తే మేం ఖాళీగా ఉండొద్దు. మీరేమైనా ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణం పోస్తున్నారా ఏంటి? అంత ఖాళీగా లేకుండా ఉండడానికి. బావా, నువ్వు మా మీద పంచులు వేయకు. మంచినీళ్ళు కావాలంటే ఆవిడే వచ్చి తీసుకోవచ్చు కదా. అత్తయ్య నడవలేని పరిస్థితిలో ఉంది కాబట్టే కదా వీల్ చైర్లో వచ్చింది. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు అందరినీ అదరగొట్టింది, బెదరగొట్టింది, చెదరగొట్టింది కదా. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు పాపం అనుభవిస్తోంది. గొప్ప కొడుకురా బాబు. అందుకే అంటారు, అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు కాదు అని. చిన్నతనంలో తల్లి బిడ్డల చేయి పట్టుకుని బుడిబుడి నడకలు నేర్పిస్తుంది. బిడ్డలు పెద్దయిన తర్వాత తల్లి నడవలేని పరిస్థితి వస్తే కనికరం కూడా చూపించరు. బావా, నేను చిన్నప్పుడు మా అమ్మ దగ్గర లేనిగా. మా అమ్మ నాకు నడక నేర్పించలేదు కదా. జన్మైతే ఇచ్చిందిగా. ఈవిడ కాకపోతే ఇంకొకరు ఎవరన్నా ఇస్తారు. నీతో మాట్లాడడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదురా నాయన. చాలా లేటుగా తెలుసుకున్నావు బావా. అత్తయ్య గారి మీద అంత అభిమానం ఉంటే మీరే వెళ్ళండి రాజుగారు. ఆ, అల్లుండైనా కొడుకులా చూసుకుంది కదా, నేనే వెళ్తానులే. అబ్బా అబ్బబ్బా, బావకి సడన్ గా ప్రేమ పొంగిపోతోంది. వెళ్ళు. అత్తయ్య గారు, మంచినీళ్ళు తీసుకోండి. ఎవరూ లేరా? ఉన్నా లేనట్టే. మందులేటున్నాయో చెప్పండి, నేనిస్తాను. ఆ పక్కనే ఉన్నాయి. ఇవేనా అత్తయ్య గారు? ఆ ఇంకేమైనా కావాలా అత్తయ్య గారు? కాళ్ళు సహకరించని నాకు, కంటి చూపు సహకరించని నువ్వు ఈ సమయంలో దిక్కయ్యావు. నాకు చేతనైనంత వరకు నేను చేయగలను. ఏ మాత్రం సహాయం చేశావు చాలు. అత్తయ్య గారు, అవని దీపం లాంటిది. అవని ఇంట్లో ఉంటే ఇల్లంతా వెలుగుతుంది. ఏదొక రకంగా అవనిని ఇంటికి తెచ్చుకోండి. మీరు స్వార్థపూరిత బంధాల నడుమ నలిగిపోతున్నారు. అవని నిస్వార్థపరురాలు. అరిషడ్వర్గాలను త్వజించినటువంటి మునులకు ఋషులకు ఎలాంటి గుణాలుంటాయో అవని కూడా అలాంటిది. ఆ పాదం బంగారు పాదం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమస్యలు దూరమయ్యి ఆనందాలు దగ్గరవుతాయి. అడిగాను పెద్దిరాజు, తన మనసు అంగీకరించడం లేదు అని చెప్పింది. ఎన్నో ఉలిదెబ్బలు తిన్న తర్వాత రాయి
చెప్తున్నావు? కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. మీరు మాట్లాడేది మా గురించే కదా? నేను జనరల్గా అన్నాను. లేదు, నువ్వు మా గురించే మాట్లాడావు. అర్థమైనందుకు సంతోషం. ఆ అత్తయ్య గారితో చాలాసేపు ముచ్చట్లు పెట్టారు కదా, మా గురించి చెడుగా చెప్పడమే కదా. కొత్తగా చెప్పాల్సిందేముంది? మీ గురించి అందరికీ అంతా తెలుసు కదా. బావా, ఏటికి ఎదురెదినట్టు మాకు ఎదురొస్తున్నావు. ఇంటి నుంచి గెటౌట్ అయిపోతావు చెప్తున్నాను. ఎవరు ఉంటారో కాలం నిర్ణయిస్తుంది, ఎవరు పోతారో కర్మ నిర్ణయిస్తుంది. నన్ను చంపితే ఏమొస్తుంది కృష్ణ? వామ్మో బావా, నీకు కళ్ళు కనిపించకపోయినా ఒళ్ళంతా కళ్ళే, మోమంతా చూలే. మీకు బుద్ధి చెప్పే శక్తి ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుంది. ఆ, ఏమండి, మాత్ర వేసుకోండి. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? శాంత, మన కోడల అక్షయ్ మీద కనికరం లేకుండా తనతో ఇంటి పనులన్నీ చేస్తుంది. అలాంటి పనులు చేయకపోతే ఇంటి నుంచి పంపించేస్తుందేమో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటుంది అక్షయ. ఆ పసి హృదయానికి ఈ వయసులోనే ఎన్ని గాయాలవుతున్నా తట్టుకుని నిలబడుతోంది. అక్షయ్ను చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది శాంత. ఇంటికి పెద్ద దిక్కులమైనా మన పరిస్థితి కూడా ఏం బాలేదు. అందుకే కావేరి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నా మనమేమీ అనలేకపోతున్నాం. ఆ రోజు పాప మీ కంటికి కనిపించకుండా మరి ఇంకెవరికైనా కనిపించుంటే బావుండేదేమో. ఆ ఇంట్లోనైనా సుఖంగా ఉండేదేమో. కావేరి ఇక ఎప్పటికీ అక్షయ్ని తన బిడ్డలా చూడ్డం జరగదు. అందుకే దేవుడు తన మీద దయ చూపి తన తల్లిదండ్రులు ఎవరో తెలిసేలా చేస్తే బావుండేది. వారి దగ్గరికి వెళ్ళిపోయిందంటే అల్లారు ముద్దుగా పెరుగుతుంది. లేదంటే తన బాల్యం ఒక శాపంలా జీవితాంతం గుర్తుండిపోతుంది. తనింక ఎంతకాలం ఇలాంటి కష్టాలను అనుభవించాలో ఏంటో. మనకా వయసైపోతుంది. మనం బ్రతికున్నన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకోగలం. మనమంటూ లేని రోజున కావేరి తనని ఇంట్లో ఉండనివ్వదు, బయటికి పంపించేస్తుంది. మన ఆలోచనలన్నీ అక్షయ్ చుట్టే తిరుగుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు శాంత. ఏం చేస్తామండి? కాలం సమాధానం చెప్పే వరకు మనం ఎదురు చూడక తప్పదు. అక్షయ్ జీవితం ఒక ఒడ్డుకు చేరేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతమైన నిద్ర ఉండదు. గుడ్
వాడిలో దొరికిన నన్ను ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేయకుండా ఇంటికి తెచ్చుకున్నావు. నా విషయంలో నువ్వు అమ్మమ్మ ఎన్ని మాటలు పడినా నన్ను మాత్రం ఇంటి నుంచి పంపించేయడం లేదు. నేను మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎంత సంతోషపడుతున్నారో అంత బాధపడుతున్నారు. నేను మీకు భారం అవుతున్నానని అర్థమవుతుంది. నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అలసిన మీ మనసులకు విశ్రాంతి కావాలి. అందుకు నేనేం చేయాలి? ఈ సందర్భంలో నన్ను తిరిగి ఇంటికి వచ్చేయమని అంటే వచ్చేయలేను. వచ్చానంటే మీ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆస్తుల మీద ఆశతో వచ్చానని నిహారిక వాళ్ళు నిందలు వేస్తారు. ఈ విధంగా రావడం నాకు ఇష్టం లేదు. రావాల్సిన సమయంలో రావాల్సిన పద్ధతిలో గౌరవంగా వస్తాను. అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావమ్మా? కూతురొచ్చి కాళ్ళు పట్టింది, కోడలొచ్చి అన్నం తినిపించింది, కొడుకొచ్చే మాత్రలు మింగించాడు, మనవరాలొచ్చి నీకేం కాదులే నానమ్మ అని ధైర్యం చెప్పింది. ఇంకేం కావాలి? మనసుకి ప్రశాంతంగా ఉంది. రాత్రికి హాయిగా నిద్రపడుతుంది. తండ్రి దగ్గర లేనప్పుడు తల్లిని ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకుంటున్నారా? నా పెద్ద కొడుకు రెండో కొడుకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. అన్నీ తెలిసి ఎందుకు అడుగుతావురా? నా మనసు బాధ పెట్టడానికి, నీ మనసు బాధపడడానికి తప్ప. ఇంట్లో ఇద్దరు కోడళ్ళున్నారు. వారి గురించైతే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అవని ఉంటే ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏ సమయానికి ఏం కావాలో తీసుకొచ్చి ఇచ్చేది. అన్నీ కాళ్ల దగ్గరికి తీసుకురావడమే కాదు, కాళ్ళు కూడా పట్టేది. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అవని సరైన సమయానికి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్లే. నేను ఎంత అడిగినా అదే అవకాశంగా ఇక్కడ ఉండిపోకుండా వెళ్ళిపోయిందిరా. అంత ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదురా. అవునమ్మా, అవనిది పరిగెత్తి పాలు తాగే స్వార్థం కాదు, నిలబడి నీరు తాగే నిదానం. అభిమానాలే తనని లొంగదీయగలవు గాని ఆశలు తన కాలి చిటికెన వేలు గోరుని కూడా కదిలించలేదు. సరేనమ్మా, జ్యూస్ తీసుకొస్తాను. సార్ చెప్పండి. హలో హలో సార్, వినపడుతుందా? సార్ మీ వాయిస్ నాకు వినపడుతుంది. హలో హలో హలో. ఈ నిహారిక నాకింకా చూసివ్వలేదేంటి? హాయ్, నా కోసమే కలిపొంచినట్టుంది.